నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ చరిత్రలో ఈ దీక్ష దివస్ పవిత్రమైన దినమని, సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ వేసిన ఆనవాళ్లను తీసివేయడం ఎవరి తరం కాదని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. నవంబర్ 29న అయితే జైత్రయాత్ర లేదంటే శవయాత్ర అని ముందుకు సాగిన ఉద్యమ నేత కేసీఆర్ అని అన్నారు. తల్లిలాంటి పార్టీకి అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి లైవ్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వెన్నుపోటు నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులకు గుండెల్లో గుబులు మొదలైందని అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి, అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలను పూలమాలలు వేసిన అనంతరం అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించి అనంతరం సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, మాజీ జడ్పీ చైర్పర్సన్ దవేదార్ శోభా రాజులు పాల్గొన్నారు. సమావేశంకు ముందు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఉద్యమ సమయంలో జరిగిన సన్నివేశాలతో కూడిన వీడియోను ప్రదర్శించారు. ఉద్యమ సమయంలో అమరులైన అమరవీరులకు స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ ఇన్ఛార్జి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరో అమరులైన గడ్డ కామారెడ్డి గడ్డ అని, ఎన్నో త్యాగాలు చేసిన ప్రాంతం కామారెడ్డి ప్రాంతమని అన్నారు. ఇప్పుడున్న తరానికి తెలంగాణ చరిత్ర తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ తొలి విడత 1959వ సంవత్సరంలో 369 మంది అమరులైన తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదని అన్నారు. కవితను ఈడి కేసులో నరేంద్ర మోడీ జైలుకు పంపినా కేసీఆర్ లొంగలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్ల ప్రజలు జరుపునే పండుగ ఈ దీక్షా దివస్ అని అన్నారు. ప్రకృతితో పోటీపడి నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం అని అన్నారు. కేటీఆర్ పోరాటాల ఫలితంగా 100 కోట్ల రాష్ట్ర ఆదాయం అదానీ పాలు కాకుండా అడ్డుకున్నామని అన్నారు. మళ్లీ రాష్ట్ర ఆదాయం కొల్లగొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చూస్తున్నాయని, ప్రతి కార్యకర్త మళ్లీ బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఉద్యమం ప్రారంభించేటువంటి 60 పీడన అణచివేత అదోపిడి వాటన్నింటినీ మన ప్రాంతం నిధులు నియామకాలు జరగడానికి ఈనాటి కార్యక్రమ పరిశీలన చేసినటువంటి కూడా ఉత్తేజపరిచిన సీనియర్ నాయకులు, మాజీ నవ యువకులు గంప గోవర్ధన్ ఎవరో ప్రజల ప్రాణాలు తీసుకోకుండా మనము తెలంగాణ సాధించాలంటే తెలంగాణ మధ్యలో కేసీఆర్ సంఖ్యలో 26 మంది గెలిచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎంతో తోడ్పడలేదని, తీరా అధికారంలో వచ్చిన తర్వాత నవంబర్ 29, 2009లో వారు అమర నిరాహార దీక్ష చేపట్టిన రోజు కాబట్టి ఎంతో మంది అమరవీరుల త్యాగాలు మరియు నరేంద్ర మోడీ నువ్వు ఏమంటున్నావు? కల్లుకుంట కవిత గారిని దొంగ ఈడీ కేసు పెట్టి టీఆర్ జైల్లో పెడితే కేసీఆర్ లొంగి ఉంటాడంటున్నావు. బిడ్డ కేసీఆర్ ఉంటాడా? బరాబర్ దొంగడు మిత్రులారా.
ద్రోహం చేస్తున్న ఆ సమయంలో అంటే 100 కోట్లు తిన్న రావణుని తీయాలంటే, ద్రోహాల చరిత్రను మళ్ళీ తిరగ రాయాలంటే, అవకాశాల మీద జరిగిన దౌర్జన్యాన్ని తిరగ రాయాలంటే, కరిని కొట్టాలంటే, అవమానాలను కట్టుకొని నిలవాలంటే ఒక గొప్ప నాయకుడు కావాలి. ఆ నాయకుడే మనకు కేసీఆర్ గారి రూపంలో ప్రకృతి మనకు ప్రసాదించింది. మిత్రులారా, ఆ రోజు మొదలైన ఉద్యమం 2014 వరకు నడిచి చాలా గొప్పగా రాజ్యాంగబద్ధంగా నడిచి హింస లేకుండా అహింసాయుతంగా నడిచి ఈరోజు మనందరికీ కూడా తెలంగాణ తీసుకొచ్చింది. మిత్రులారా, ఈరోజు దీక్షా దివస్ కేవలం మనం జరుపుకునే దివసే కాదు, తెలంగాణలో ఉండే 3,50,00,000 మంది ప్రజలు జరుపుకోవాల్సిన పండుగ ఈరోజు దీక్షా దివస్. మిత్రులారా, ఆనాడు కేసీఆర్ గారు త్యాగం చేయకపోతే వృద్ధులకు పింఛన్ వస్తుందేనా? ఒక్కసారి ఆలోచించండి. వితంతులకు పింఛన్లు వస్తుందేనా? బీడీ కార్మికులకు పింఛన్లు వస్తుందేనా? గీతలకు వస్తుందేనా? వెంకటలకు వస్తుందేనా? డయాలసిస్ పేషెంట్లకు వస్తుందేనా? ఫైనాన్షియల్ పేషెంట్లకు వస్తుందేనా? ఎప్పుడన్నా ఆలోచించిందా కాంగ్రెస్ పార్టీ? మిత్రులారా, మీకు తెలియని విషయం కొడుతుంది చెప్తాను. మీరు ఈరోజు మీ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మీ గూగుల్ దగ్గరికి పోయి గూగుల్ సెర్చ్ లో ప్రపంచంలో అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకం టైప్ చేయండి. ఎక్కడ వస్తుంది? గట్టిగా చెప్పండి. మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నారు కదా, దొంగలు వాళ్ళకి వినిపించినట్టే చెప్పండి. కాళేశ్వరం వస్తుంది. ప్రకృతితో పోటీపడి నిర్మించిన ప్రపంచంలో అత్యంత గొప్ప ఎత్తిపోతల పథకం కాళేశ్వరం వస్తుంది. మిత్రులారా, ఇంకొక విషయం తెలుసుకోవాలి. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఈ ప్రపంచంలో 70 దేశాల కన్నా గొప్పగా తెలుగు కేసీఆర్ గారి పాలనలో. 1 కాదు, 2 కాదు, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్బైజాన్, మంగోలియా, కంబోడియా, శ్రీలంక, నేపాల్, బోస్నియా, హెర్జగోవినా, క్రొయేషియా, ఈ రోజు రష్యా మీద యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్తో సహా ఆ దేశాల కన్నా గొప్పగా తెలంగాణను తీర్చిదిద్ది $158 బిలియన్ ఆదాయాన్ని తెలంగాణలో తీసుకొచ్చిన ఒక గొప్ప పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. ఈ కేసీఆర్ ను తిట్టే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా? తెలివి రేవంత్ రెడ్డికి ఉన్నదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మిత్రులారా, ఈ రోజు ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కూడా గ్రామాలకు పోయి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి 10 ఇళ్లకు పోయి మన కేసీఆర్ గారు చేసిన త్యాగం, దానివల్ల తెలంగాణకు వచ్చిన ఫలం వాటి గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేటీ రామారావు గారు దయచేసి వారికి గట్టిగా చప్పట్లు కొట్టు. తెలంగాణ కేటీఆర్ గారు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. మిత్రులారా, కేటీఆర్ గారు వాయిస్ ఎత్తకపోయిందంటే రేవంత్ రెడ్డి తెలంగాణకు 12,300 కోట్ల రూపాయలకు అప్పనంగా అదానికి అప్పగించేవాడు. కేటీఆర్ గారు పోరాటం చేసిన వల్లనే 100 కోట్ల చెట్టు మళ్లీ తీసుకుపోయి అదానికి వాపసు ఇచ్చిన తిరిగి పంద రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్లకు నిరసనగా రేపు నవంబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బంద్కి ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఎస్ఎఫ్ల ఆధ్వర్యంలో పిలుపునిచ్చినట్లు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముదాం అరుణ్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు సురేష్, ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు శివలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలలో, గురుకుల పాఠశాలలలో మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, నాణ్యత లేని భోజనం అందించడం వల్ల ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు అనేక రకాలుగా అస్వస్థతలకు గురవుతున్నారని, కొమరం భీం జిల్లాలో ఒక విద్యార్థిని మరణించిందని, దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రలో భాగంగానే వారికి నాణ్యమైన భోజనం అందించడం లేదని,
ఫుడ్ పాయిజన్లు తరచుగా కావడం ఇది ప్రభుత్వం నిర్లక్ష్యానికి దారితీసిందని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరైనది కాదని అన్నారు. వెంటనే నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందేట్లు చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేపు జరిగే ప్రభుత్వ పాఠశాలల బంద్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మణికంఠ తదితరులు పాల్గొన్నారు. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బంద్కి విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు ఈ 3 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు బంద్ ప్రకటించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం మధ్యాహ్న భోజన పథకాలలో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాకపోవడం కాకుండా కొమరంభీం జిల్లాలో ఒక అమ్మాయి కూడా చనిపోవడం అనేది జరిగింది. ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు. అట్లాంటి విద్యార్థుల ప్రాణాలతోటి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నట్టు అనిపిస్తా ఉంది. ఒక సంఘటన కాదు, రెండు సంఘటనలు కాదు, ఒక 5-6 సంఘటనలు ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వ పాఠశాలలో జరగడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కానీ వాళ్ళని ఇవాళ పూర్తిగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. వాళ్ళకు కనీసం మెస్ బిల్లులు, వాళ్ళకు మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ వాళ్ళకు మెస్ బిల్లులు చాలా వరకు బకాయిలు పెండింగ్ లో పెట్టింది గవర్నమెంట్. అట్లాగే వాళ్ళకు సరిపడేటువంటి బిల్స్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేట్టు ఇవాళ అటువైపుగా ఆలోచించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే అమ్మాయి చనిపోయిందో ఫుడ్ పాయిజన్ అయ్యి ఆ అమ్మాయికి ఒక 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి, అమ్మాయి వాళ్ళ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఇవాళ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాము. రేపు జరగబోయే ప్రభుత్వ పాఠశాలల బంద్ని విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. బియ్యంలో పురుగులు రావడంతో స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. స్టూడెంట్స్కు వడ్డించే మధ్యాహ్న భోజనంకు సంబంధించిన బియ్యంలో తెల్లటి పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా టీచర్లు, స్టూడెంట్స్ ఆందోళనకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా తెల్లటి పురుగులతో కలిగిన బియ్యాన్ని వడ్డిస్తున్నారని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, స్కూల్లో గత కొద్ది రోజులుగా వంటగదిలో నిల్వ ఉంచినటువంటి 5 క్వింటాళ్ల బియ్యంలో పూర్తిగా తెల్లటి పురుగులతో కూడిన బియ్యాన్ని స్టూడెంట్స్కు వడ్డించడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకొని నాణ్యమైన బియ్యాన్ని విద్యార్థులకు సప్లై చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు పట్టించుకొని నాణ్యమైన భోజనాన్ని పెట్టాలని స్టూడెంట్స్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం దీనిపై ప్రిన్సిపాల్ వీరన్నను వివరణ కోరగా బియ్యంలో పురుగులు వచ్చిన మాట వాస్తవమేనని గమనించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశామని 5 క్వింటాళ్ల బియ్యాన్ని ఎమ్మెల్సీ పాయింట్కు తరలిస్తున్నట్లు తెలిపారు. అదే వచ్చారండి లెవెల్లోనే మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో మన నాణ్యమైన బియ్యం లేక బియ్యంలో పురుగులు, నాసి రకమైన భోజనం ఇక్కడ ఉన్నది. మరి విద్యార్థులు అలాంటి అన్నము పురుగులున్న బియ్యం తింటే అనారోగ్యాలు పాలయ్యి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ
ఇప్పటి వరకు ఏ విద్యాశాఖ అధికారి స్పందించకుండా మొద్దు నిద్రలో ఉంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల పైన ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తూ ఉన్నది అనేది అర్థం అవ్వట్లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 నెలల్లో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు 50 మంది పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి అనారోగ్యాలు పాలయ్యి చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉండి ఎలాంటి స్పందన లేకుండా పిల్లల జీవితాలు గాలి కొదిలేస్తూ ఉన్నారు. నాణ్యమైన ఫుడ్ లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఇట్లా చేస్తే మరి ప్రభుత్వ పాఠశాలలు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతున్నది. ఒకవైపు అక్షరాలతో లక్షల వ్యాపారాలు చేస్తూ ప్రైవేట్ సంస్థలకు కొమ్ముగాస్తా ఉన్నది ఈ ప్రభుత్వము. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందియాలి, నాణ్యమైన విద్యను అందించే విధంగా కృషి చేయాలి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఒక్కసారి కూడా స్కూళ్ళలోకి వచ్చి విజిట్ చేసే పరిస్థితులు లేవు. మరి ఎందుకు ప్రజలు ఎన్నుకున్న తర్వాత మీరు కార్లలో తిరగడానికి ఉన్నారా? మరి పాఠశాలలోకి రావాలి కదా, భోజనం ఎట్లా ఉంది, విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తుందనే విషయం పైన మీరు వచ్చి తనిఖీలు చేయాలి కదా. విద్యాశాఖ అధికారులు కూడా తనిఖీలు చేయాలి కదా. ఏమైనా సమస్యలు వస్తే వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 79,500, వెండి 950 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.